హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. నేను మమతా నిఖిలేష్. సో ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ అన్నమాట. ముళ్ళ వంకాయతోని మనము గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేసుకుంటామో అలాగా మసాలా కర్రీ ఎలా చేసుకోవాలని చూసేద్దాం. అయితే ఈ ముళ్ళ వంకాయలు ఏంటి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో మనకి నార్మల్ వంకాయలు ఎలా ఉంటాయి ఇవి కూడా అంతే, కాకపోతే జస్ట్ వీటికి ముళ్ళులు ఉంటాయి. కాకపోతే వీటిలో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఎక్కువ మనకి విలేజ్లో అటు సైడ్ బాగా వండుకుంటూ ఉంటారు. అయితే ఫస్ట్ వీటిని వాష్ చేసి పెట్టుకొని ఈ ముళ్ళులు ఏవైతే ఉన్నాయో ఆ ముళ్ళులు అనేవి తీసేసుకొని మనం నార్మల్ వంకాయలు ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ముక్క నల్లబడకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టుకొని మనం కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని అందులో ఒక ఆనియన్ అనేది కట్ చేసి వేసుకున్నాను, ఉల్లిపాయ, తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. సో కొద్దిగా పసుపు అన్నమాట. సో పసుపు కూడా వేసేసి మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలి. మనం పసుపు కానీ ఉప్పు కానీ వేస్తే మనకి ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి అందుకు. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి మనము ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకోండి కావాలి అనుకుంటే. లేదు అనుకుంటే ఫస్ట్ మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉప్పు నీటిలో పెట్టుకున్న వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసేసుకోవాలి. చూడండి పీసెస్ మనకి అలాగే వైట్గా ఉన్నాయి. సో మనం డైరెక్ట్గా కట్ చేసి కర్రీకి వేసామనుకోండి, మీరు కర్రీ వండేలోపే నల్లగా అయిపోతాయి. సో వీటిని వేసేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఈ వంకాయలు చూడండి బుడ్డిగా ఎంత క్యూట్గా ఉన్నాయో. అయితే ఇవి ఏంటంటే చాలా లేతగా ఉన్నప్పుడే తెంపేసేయాలండి. ఎక్కువ పెద్ద సైజు అయ్యే వరకు ఉంచితే ఏంటంటే గింజలు తొందరగా ముదిరిపోతాయి అన్నమాట. అంటే ఈ వంకాయ సైజు ఉండడమే చాలా చిన్న సైజు. సో మనం చాలా బుడ్డిగా ఉన్నప్పుడు మాత్రమే తెంపుకోవాలి. సో వంకాయలు అనేవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ వంకాయలు ఫ్రై అయ్యేలోపు మనం మసాలా తయారు చేసుకుందామండి. సో ఈ మసాలా కోసం నేను పచ్చిమిరపకాయలు, పల్లీలు, అలాగే నువ్వులు, సో ఇవి 3 వేసి ప్యాన్ మీద లైట్గా ఫ్రై చేశాను అన్నమాట. సో చూస్తున్నారు కదా పచ్చిమిరపకాయలు, నువ్వులు, పల్లీలు సో ఫ్రై చేసుకున్నాను. లైట్గా చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. మీరు పులుపుని బట్టి వేసుకోండి ఎక్కువ వేసుకోవాలనుకుంటే. సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ మసాలా అన్నీ కూడా పేస్ట్ చేసుకోవడానికి పెట్టేసుకుందాం. అయితే ఈ చింతపండు గుజ్జు కూడా ఇందులోనే వేసేసి మనకి కర్రీకి సరిపడేంత మ్యాక్సిమం ఇక్కడే సాల్ట్ వేసేసుకోండి. ఒకవేళ కర్రీ వండేటప్పుడు ఏమైనా ఉప్పు తక్కువ అయితే అప్పుడు చూసుకోవచ్చు. సో ఇవన్నీ వేసేసి కొద్దిగా వాటర్ వేసేసుకొని మనము బ్లెండ్ చేసుకోవడమే, గ్రైండ్ చేసుకోవాలి మంచి థిక్ పేస్ట్ అయ్యేలాగా. సో నేను చూపిస్తాను. సో ఇలాగ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవడమే. మనకి వంకాయలు ఏవైతే ఉంటాయో అవి ఫ్రై అవ్వగానే కొద్దిగా కుక్ అవ్వగానే మసాలా పేస్ట్ వేసుకోవాలి. మీరు కావాలి అంటే కర్రీ స్టార్ట్ చేయే ముందుకే మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకోండి. కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా చేయటం వల్ల. సో ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో ఇది ఇందులో వేసి నేను కొద్దిగా గ్రేవీకి వాటర్ కూడా వేసేసుకుంటున్నాను. అయితే మీరు గరం మసాలా కావాలంటే వేసుకోవచ్చు. సో మేము మసాలా అనేది ఎక్కువ తినము, అందుకు నేను గరం మసాలా వేయట్లేదు. అండ్ పచ్చిమిరపకాయలు కారం ఉంటాయి కదండి, అందుకే నేను గరం మసాలా వేయట్లేదు. మీరు టేస్ట్ ఇంకా బాగుండాలి అనుకుంటే గరం మసాలా వేసుకోండి. ఒక్కసారి సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని సరిపోతే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడే. సో మనకి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది అంటే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోతున్నట్టే అర్థం. సో కొద్దిగా ధనియాల పొడి వేసేస్తున్నాను. వేసేసి ఇందులో మనకి కొత్తిమీర కానీ ఏమైనా గార్నిష్కి చేసుకోవాలనుకుంటే కొత్తిమీర అవి వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ కట్టేస్తే ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిరపకాయల గుత్తి వంకాయ కర్రీ అని చెప్పొచ్చు. మనము నార్మల్గా అయితే ఎండుకారంతో చేస్తాం కదా, ఇది పచ్చికారంతో అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇది వేడివేడి అన్నంలో కానీ రోటీలో కానీ అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏమైనా స్పెషల్ వీడియో కావాలన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బాయ్, లవ్ యూ ఆల్.